హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మన మార్కెట్ ఈరోజు మిక్స్డ్‌గా క్లోజ్ అయ్యాయి. అంటే ఫ్లాట్‌గా. మన మార్కెట్ ఇలా అంటే ఫ్లాట్‌గా క్లోజ్ కావడానికి ప్లస్ మొమెంటమ్ ఎక్కువ ఉండకపోవడానికి కారణం ఏంటంటే, జీడీపీ నంబర్స్ ప్రీవియస్‌గా వచ్చాయి. నెక్స్ట్ అప్‌కమింగ్ జీడీపీ కూడా కొంచెం స్లో డౌన్‌గా కావచ్చనేది న్యూస్ ఒకటి. ప్లస్ మెయిన్‌గా వచ్చేసి న్యూస్ అంటూ ఏం లేదు. మార్కెట్ అనేది అక్కడే రేంజ్ బౌండ్‌లో ఉంటుంది. నాకు ఒకటి కొత్త ఎక్స్‌చేంజ్ ఎంఎస్‌సి ఎక్స్‌చేంజ్ అని జెప్పేసి అంటే ఇది ఓల్డ్ ఎక్స్‌చేంజే. బట్ ఏందంటే ఇప్పుడు ఎన్ఎస్‌సిలో, బీఎస్‌సిలో వచ్చేసి వీక్లీ వన్స్ ఎక్స్‌పైరీ ఉండాలి అని జెప్పేసి ఆప్షన్స్‌లో వీక్లీ వన్స్ ఎక్స్‌పైరీ ఉండాలని జెప్పేసి అన్నారు గనక, పాత ఎక్స్‌చేంజ్‌ని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దాన్ని చేంజెస్ చేసుకొని కొత్త ఎక్స్‌చేంజ్ అంటే మళ్ళా దాంట్లో కూడా ఏమైనా ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఫర్దర్‌గా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అనేది మనం ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏమైనా బయింగ్ అండ్ సెల్లింగ్ చేయాలి ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ అంటే మీరు కంపల్సరీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించండి. మన మార్కెట్స్ వచ్చేసి ఈరోజు క్లోజింగ్ వచ్చేసి ఫ్లాట్ అంటే ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. ఆహ్, నిఫ్టీ వచ్చేసి 22 పాయింట్స్ నిఫ్టీ, నిఫ్టీ 22 పాయింట్ ప్లస్‌లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి ఫ్లాట్ అంటే ఆహ్, 0.39. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 62 పాయింట్ మైనసు. నిఫ్టీ ఐటీ వచ్చేసి 4 పాయింట్ మైనస్ ఉంది. ఇది బీఎస్సీ వచ్చేసి ఆహ్, బీఎస్సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసి 129 పాయింట్ 130 పాయింట్స్ అనేది మైనస్‌లో క్లోజ్ అయ్యాయి. మన మార్కెట్‌లో మొమెంటమ్ స్లోగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐఎస్ అనేది అంటే ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ 25థ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ జనవరి ఫస్ట్ వీక్ వరకు కూడా ఎఫ్ఐఎస్ ట్రేడింగ్ అనేది తక్కువనే చేస్తారు అంటారు గానీ, బట్ అలా ఉండదు. మాక్సిమం ఏందంటే ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు. బట్ ఏందంటే కొంచెం ఏందంటే అది క్రిస్మస్ కాబట్టి 1 వీక్ వరకు కొంచెం బిజీ ఉంటుంటారు. బట్ ట్రేడింగ్ అయితే చేస్తా ఉంటారు. చేయకపోవడం అంటూ ఉండరు. దాంతో కొంచెం మార్కెట్ అనేది స్తబ్దుగా ఉండే అవకాశం ఉంటుంది. దాంతో పాటు మనకు ఎలా ఉంటుంది నెక్స్ట్ మనకు సపోర్ట్ లెవెల్స్ ఎలా వర్కౌట్ అవుతాయనేది ఒకసారి చెక్ చేద్దాం. మార్కెట్ వచ్చేసి ఈరోజు మనకు ఆహ్, నిఫ్టీ వచ్చేసి 23,750 దగ్గర క్లోజ్ అయింది. అవి 23,800, 820, 830 పైన వస్తుంది. మళ్ళీ కొంచెం డౌన్ సైడ్ వస్తుంది. కాబట్టి ఏంటంటే 23,830, 800 పైన రెసిస్టెన్స్ ఉంది. దాని పైన గనుక హోల్డ్ అయితేనే మళ్ళీ 24,000 అప్ సైడ్. నెక్స్ట్ డౌన్ సైడ్ వచ్చేస్తే మన 23,500, 600 మధ్యలో. ఆ 23,500 బ్రేక్ అయితే మనకు మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేదానికి ఛాన్సెస్ ఉంది. 24,000 పైన 24,000, 24,200, 300 అది మనకు అప్ సైడ్ ఎళ్తా ఉంటే మనకు మొమెంటమ్ బట్టి చేంజ్ అవుతా ఉంటుంది. కాబట్టి ఏందంటే మనకు ఇప్పుడున్న ప్రకారంగా అయితే 23,800 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ దాని పైన హోల్డ్ అయితే 24,000 సపోర్ట్ వచ్చేసి 23,600-500 మధ్యలో సపోర్ట్ అనేది ఉంది. మేజర్‌గా 23,500 అనేది సపోర్ట్ లెవెల్. ప్లస్ నెక్స్ట్ మనం ఆప్షన్స్‌లోకెళ్ళి చెక్ చేస్తే ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చూస్తే మనకి ఈరోజు చూడండి మనకు 23,700 కాల్స్ అనేది ఎక్కువ సెల్ చేసున్నారు. కాబట్టి ఏందంటే 23,700 దగ్గరే మనకు 750 కాల్స్ అనేది సెల్ చేశారు. 700 కాల్స్ అనేది బై చేసున్నారు. కాబట్టి ఏందంటే మనకు ఆ రెండిటి మధ్యలోనే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు జనవరి 2 మార్కెట్ అయితే ఈ మధ్యలో మళ్ళీ హాలిడేస్ ఏం లేదు. నెక్స్ట్ 23,800 దగ్గర బయర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నారు. మనకు సపోర్ట్‌కొచ్చేస్తే మనకు నెక్స్ట్ 23,700 ఉంది. 23,500 మేజర్‌గా ఉంది. ఇది చూడండి మనకి ఇది మేజర్ ఏంది 21,600 అక్కడెక్కడో ఉన్నారు. తర్వాత మళ్ళా 23,000 దగ్గరున్నారు. ఈ సెల్లర్ సైడ్ వచ్చేస్తే 24,000 అనేది రెసిస్టెన్స్‌గా ఉంది. 23,900 అనేది కొంచెం ఉంది. 24,000 గనుక బ్రేక్ అయితే మళ్ళీ 23,200, 300 అనేది మామూలుగా ఉంది. ఏదైనా న్యూస్ గనుకొస్తే
23,400 పైకి వెళ్ళాలనుకుంటుంది కానీ బట్ మామూలుగా అయితే ఇప్పుడు మనకు 23,500 సపోర్టు, 23,800 అనేది రెసిస్టెంట్‌గా ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం 24,000 అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. ఏది యాస్ పర్ నిఫ్టీ. మళ్ళీ నెక్స్ట్ మన బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ప్రకారం చూసుకుంటే 51,700 దగ్గర క్లోజ్ 51,170 51,170 ఇది వచ్చేసి 51,000 అనేది సపోర్ట్ లెవెల్. అప్ సైడ్ వచ్చేసి 53,500 అనేది రెసిస్టెన్స్. ఇది అనేది 51,200 అనేది నెక్స్ట్ దానిపైన 52,200 పైన హోల్డ్ అయ్యేది ఉంటే మనం 51,200 పైన హోల్డ్ అయ్యేది ఉంటే 51,500 51,800 అనేది అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చేసి 51,000 నెక్స్ట్ 48,800 అనేది 50,800 అనేది డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్. అది మనం ఒక్కసారి ఆప్షన్స్‌లో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ. ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే చూడండి 51,000 అనేది డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి నాకు ఇక్కడ వచ్చేసి 51,500 దగ్గర సేమ్ బయర్స్ అండ్ సెల్లర్స్ అనేది ఈక్వల్‌గా ఉన్నారు. కాబట్టి 51,500 పైన హోల్డ్ అయ్యేది ఉంటే మనకు 52,000 దగ్గరికి వెళ్తుంది. 51,500 కనుక బ్రేక్ అయ్యేది ఉంటే మనకు నెక్స్ట్ 51,000కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రెండిటి దగ్గరే ఎక్కువగా ఉంటుంది. లేదు అనుకుంటే 51,000-52,000 బిట్వీన్‌లోనే మార్కెట్ ఈ 1 మంత్ కూడా అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఏదైనా కూడా మనకు మేజర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్లస్ మనం అనుకున్నట్టుగా జనవరి 28న మనకు ట్రంప్ అనేది ఎలక్ట్ అవుతారు కాబట్టి దాంట్లో తీసుకునే నిర్ణయాలు మనకు మన మార్కెట్ మీద ప్రభావితం చూపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకసారి అవి చెక్ చేసుకుంటూ మనం ట్రేడ్ అనేది చేయడం వల్ల మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ప్లస్ ఎఫ్ఐఎస్ చూస్తే ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ అనేది సెల్ చేయడమే జరిగింది. కాబట్టి మనం ఏంటంటే ఎఫ్ఐఎస్ ఎప్పుడు కూడా ఇంకా సెల్లింగ్‌లోనే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్ చేయడం వల్ల మార్కెట్స్ అయితే డౌన్ వస్తుంది. బట్ మన దగ్గర మళ్ళీ న్యూస్ వచ్చింది అంటే మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. కాబట్టి ఆ లోపు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసి మంచి స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంచుకుంటే బెనిఫిట్ అనేది ఉంటుంది. చూడండి వచ్చేది 3,336 క్రోర్స్ అనేది బై చేశారు. ఎఫ్ఐఎస్ వస్తే 2,376 క్రోర్స్ అనేది సెల్ చేశారు. ఓవరాల్‌గా చూస్తే మన అమౌంట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఎఫ్ఐఎస్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసేది ఏమిటి అంటే మనకు పర్సెంటేజ్ వైస్ చూసుకుంటే వాళ్ళు 8-9% మాత్రమే తీయగలుగుతారు. ఏది ఇన్వెస్ట్‌మెంట్ చేసిన దాంట్లో. కానీ బల్క్ అమౌంట్ కాబట్టి ఆ 8-9 అనేది వాళ్ళకి పెద్దగా అమౌంట్ అయిద్ది. బట్ డిఐఎస్ మాత్రం 12-14% తీస్తారు. కాబట్టి ఏందంటే వీళ్ళు బై చేసి హోల్డ్ చేస్తా ఉంటారు. కాబట్టి మనం ఏందంటే ఎప్పుడు డిఐఎస్ సైడ్ ఉన్నామనుకోండి, బై చేసి లాంగ్ టర్మ్‌లో ఉంచుకుంటే మాత్రం మనకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. రిస్క్ లేదు అనుకుంటే మీరు ఇండెక్స్ ఉన్నాయి. ఇండెక్స్‌లు పర్చేజ్ చేసి ఈటీఎఫ్స్ లేదు మంచి స్టాక్స్‌లను గనుక పర్చేజ్ చేసి ఉంచుకుంటే 3-5 ఇయర్స్ గనుక మంచి వెల్త్ అనేది ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఏందంటే మనం ఎఫ్ఐఎస్ అమ్ముతున్నా కూడా వాళ్ళు అమ్ముతా ఉంటారు, కొంటా ఉంటారు. బట్ మన మార్కెట్‌ని బట్టి మనం మంచి స్టాక్స్‌లను ఎక్కడ స్టడీ చేసుకొని మనం బై చేసుకుంటే మాత్రం మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ప్రీవియస్‌గా మీకు చెప్పినట్టుగా మంచి స్టాక్స్‌లను అశోక్ లేలాండ్ 220 అంటే 240 దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. బయోకాన్ కూడా 380, 390 దాకా వెళ్ళింది. 340కి వచ్చింది. మీకు ఎప్పుడైనా కూడా మీరు ఒక స్టాక్స్‌ని కొన్నారు అంటే మీరు కొన్న తర్వాత 10%, 20% పెరిగింది అంటే ఒక 5% అనేది రేంజ్ పెట్టుకోండి. అది మీరు కొన్న దగ్గర నుంచి 5% డౌన్ అయినా లేదా రూ. 5, రూ. 3 డౌన్ అయినా కూడా మీరు ఎగ్జిట్ కావాలి. మళ్ళీ తర్వాత ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ అది సస్టైన్ అవుతది. ఆ సస్టైన్ అయినా పర్చేజ్ చేసిర్రనుకోండి మీకు బెనిఫిట్ అనేది ఈజీగా వస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఇది చూడండి 1830, 1850 దాకా వెళ్ళి మళ్ళీ 1790. కాబట్టి ఏందంటే మీరు కొన్నాక చెక్ చేసుకొని అది మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ట్రేడర్ అయ్యి ఉంటే మీరు ఒక రూ. 5, రూ. 4 చూసుకొని హై నుంచి ఎప్పుడు తగ్గినా సెల్ చేసుకున్నారనుకోండి మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ప్లస్ మీరు లాంగ్ టర్మ్‌కైతే బై చేసుకొని హోల్డ్ చేసుకున్నారనుకోండి బెనిఫిట్ అనేది ఈజీగా ఉంటుంది. దీన్ని మనం చెక్ చేయాలంటే చెప్పాం కదా! ఇది పీఈ రేషియో ఏదైనా గాని, ఏదైనా ఒక స్టాక్‌ని తీసుకొని స్టాక్ పీఈ రేషియో ఎంతుంది? ఇండస్ట్రీ పీఈ ఎంతున్నది? ప్లస్ పీఈజీ రేషియో, సేల్స్ ఎలా ఉన్నాయి? నెట్ డెబిట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు క్వార్టర్ రిజల్ట్ వచ్చినప్పుడు రిజల్ట్‌లో రెవెన్యూ ఎలా ఉంది? సేల్స్ ఎలా ఉన్నాయి?
ఇవన్నీ గనుక మనం ఒక్కసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు ఆ స్టాక్స్ అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఏందంటే మనం స్టాక్ బై చేసే ముందు ఎలా ఉంటుంది? ఎలా నెక్స్ట్ రన్ అవుతుంది అనేది ఒక్కసారి చెక్ చేసుకున్నామంటే ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ డౌన్ సైడ్ ఉన్నా కానీ నెక్స్ట్ ఫర్దర్‌గా మూవ్‌మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మిగతా స్టాక్స్ పెరిగినప్పుడు మన స్టాక్స్ అనేది లోలో ఉన్నా కూడా ఆటోమేటిక్‌గా మనకు అది గెయిన్స్ అనేది ఇస్తది. కాబట్టి ఏందంటే మనం తీసుకునే స్టాక్ మంచిగా ఉందా? ఆ టైంలో నెగెటివ్ ఉన్న తర్వాత మనకు అంటే అది ఎనీ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే ఆ ప్రాబ్లమ్ అనేది లైఫ్ టైమ్ ఉండే ప్రాబ్లమా? లేదు ఏదైనా మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయాల వల్ల చేంజ్ అయ్యే ప్రాబ్లమ్ ఉంటుందా? అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే మాత్రం మనం మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకోవచ్చు. నెక్స్ట్ రేపటికి మనకు అంటే అంటే ట్రేడింగ్ పర్పస్ చూసుకోవాలనుకుంటే ఆహ్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్, మనప్పురం ఫైనాన్స్ అనేది ఒక్కసారి వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. అది దాన్ని బట్టి మనకు మొమెంటం అనిపించిందంటే ఒకసారి పర్చేజ్ చేసేసండి. మొమెంటం వచ్చేసినంక మనకు స్టాక్‌ని బై చేసి ఉంచినామనుకోండి ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఈరోజొచ్చేసి 26న ఇన్‌షియల్ జాబ్‌లెస్ క్లెయిమ్స్ అనేది ఉన్నది. మనకు ఎంత 220 ఉంటే 218 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా అయితే ఇంకా పీఎం గాని అప్డేట్ అయితే కాలేదు. యూఎస్ టైమ్ అనేది. నెక్స్ట్ 31న మ్యానుఫ్యాక్చరింగ్ డాటా ఉంది. ఇనిషియల్ జాబ్‌లెస్ క్లెయిమ్స్ ఉంది. నెక్స్ట్ 9థ్‌న వచ్చేసి ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది. ప్లస్ ఈ ఎఫ్ఓఎంసీ మీటింగ్‌లో మనకు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ అనే ఛాన్సెస్ ఉంది కాబట్టి, మనం ఒక్కసారి అక్కడ ఎలా ఉండబోతుందో చూసుకొని మళ్ళీ మార్కెట్ అప్పటి వరకు 9థ్‌న మార్కెట్‌ను మొమెంటంతోని తీసుకునే డెసిషన్‌తోని ప్లస్ ట్రంప్ అనేది 28న ఎలక్ట్ అవుతాడు. కాబట్టి ఈ రెండిటి డెసిషన్‌తోని మార్కెట్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. కానీ 23,500 బిలో ఎళ్ళనంత వరకు 23,000 బిలో 23,500 టు 23,200 మధ్యలో 300 మధ్యలో గనుక మార్కెట్ ఉంటే మళ్ళీ అప్ సైడ్ రావడానికి ఉంటుంది. అది బ్రేక్ అయితే మాత్రమే డౌన్ సైడ్ ఉంటుంది. దానికి మనం నెక్స్ట్ అంటే ఫర్దర్‌గా గ్లోబల్ ఇష్యూలు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మనకు అవుతుంది. ప్లస్ మనకు జీడీపీ అని చెప్పేసాం గదా! ఫోర్‌కాస్ట్ వచ్చేసి మనకు 7 పాయింట్స్ అయింది. 7.98 వరకు కూడా ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ ఇది వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 2025 అని చెప్పేసి ఆర్‌బీఐ అనౌన్స్ చేసింది. కాబట్టి ఏందంటే జీడీపీ తగ్గుతుందనే ఉద్దేశ్యంతోనే మన మార్కెట్స్ అనేది పెరగడం లేదు. కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి మనకు జీడీపీ డాటా వచ్చినప్పుడు ఒకసారి ప్రీవియస్‌గా ఎలా ఉంది? ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉంది? ఎలా జరుగుతుందో ఒకసారి ఈ డాటాను కూడా చెక్ చేసుకుంటే మన మార్కెట్స్ అనేది అప్ సైడ్ అవ్వడానికి ఉంటుంది. ప్లస్ మీకు ఇంకోటి ఇంతకుముందు చెప్పాను కదా! ఎంఎస్‌సి ఇండెక్స్ అనేది మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ అనేది ఇది ఎలా ఉంటదంటే ఇంతకుముందుకు వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసి అంటే వాళ్ళు జెరదా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసి దీన్ని కూడా ఒక ఇండెక్స్‌ను తయారు చేసి ఈ ఇండెక్స్ కూడా ఇప్పుడు ఏందంటే మనకు ఒక ఇండెక్స్ అనేది ఒక వీక్లీ అనేది ఒక ఆప్షన్ ఇండెక్సే ఉండాలి కాబట్టి ఇప్పుడు ఎన్ఎస్‌సిలో ఒకటి, బీఎస్‌సిలో ఒకటి మాత్రమే ఉండేసరికి ఇప్పుడు ఎన్ఎస్‌సి వాళ్ళు నిఫ్టీని, బీఎస్‌సి వాళ్ళు సెన్సెక్స్‌ని తీసుకున్నారు. అలా ఒకటి ఫ్రైడే రోజుంది. ఒకటి థర్స్‌డే రోజుంది. బట్ ప్రీవియస్‌గా మనకు డైలీ ఒక ఇండెక్స్ ఎక్స్‌పైరీ ఉండేది. అవన్నీ కాకుండా ఒకటే ఎక్స్‌చేంజ్‌లో ఒకటే ఉండేసరికి ఒక ఎక్స్‌చేంజ్‌కి ఒకటే వీక్లీ ఎక్స్‌పైరీ ఉండాలి అనేసరికి ఈ ఎక్స్‌చేంజ్ అనేది ఏందంటే దీన్ని డెవలప్ చేసి దీంట్లో కూడా ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ దీంట్లో కూడా ఒక ఇండెక్స్‌ని తీసుకొచ్చి దీంట్లో కూడా ఒకరోజు ఎక్స్‌పైరీ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఏందంటే ఇలా ఇండెక్స్‌ని ఇంతకుముందు సెన్సెక్స్‌ని కూడా చాలా తక్కువ మంది వాడేవారు. తర్వాత ఇప్పుడు ఏందంటే ఎన్ఎస్‌సిలో వచ్చేసి డైలీ ఒక ఆప్షన్ ఎక్స్‌చేంజ్ అది ఎక్స్‌పైరీ ఉండేసరికి బీఎస్‌సికి కూడా సెన్సెక్స్ ఇంట్రడ్యూస్ చేసేయడం వల్ల వాల్యూమ్స్ అనేది ఎక్కువగా పెరగడం జరిగింది. దానివల్లనే మనకు బీఎస్‌సి స్టాక్స్ అనేది చూడండి 800, 700, 2000 రూపీస్ ఉండేది. 2000 నుంచి మనకు 4,000-5,000 దాకా రావడం జరిగింది. కాబట్టి ఏందంటే వాల్యూమ్స్ ఎక్కువ జరిగినప్పుడు మనకు బిజినెస్ అనేది రన్ అవుతుంది. దాంతోని ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ప్లస్ అలానే ఎంసీఎక్స్ కూడా. ఎంసీఎక్స్‌లో కూడా
అంతకుముందు వచ్చేసి తక్కువ ప్రైస్ అనేది 800, 1000 ఉండేది. ఎంసీఎక్స్‌లో కూడా కమోడిటీ ఆప్షన్స్ ఇంట్రొడ్యూస్ చేసినాక మనకు ఎంసీఎక్స్ కూడా పెరగడం జరిగింది. కాబట్టి ఏందంటే, మనం ఇన్వెస్ట్ చేసే ముందే మంచి స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి వేసుకుంటున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది ఈజీగా జనరేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే, మంచి స్టాక్స్ లోలో ఉన్నప్పుడు పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనకు బెనిఫిట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఇది మనం ఏందంటే ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.